హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నాకు మైక్ అయితే వాయిస్ అయితే సరిగా రావట్లేదు అనిపించింది. సో రెగ్యులర్గా అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఒక కొత్త మైక్ అయితే కొన్నా. దాన్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. దాని ఎలా ఉంది, ఏంటి, నాయిస్ రిడక్షన్ ఎలా ఉంది, సో అది ఎక్కడ ఎలా వర్క్ అవుద్ది, ప్లస్ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. సో ప్రజెంట్ మన వాయిస్ వచ్చేసి అయితే మనకు రోడ్ వీడియో మైక్రో. సో రోడ్ వీడియో మైక్రో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా నేను కొన్నప్పుడు అయితే 8,000 చేంజ్ ఉండే, 6,000 7,000 ఉంది. ఈ మైక్ అయితే మీకు వాయిస్ ఎలా వస్తుందంటే, ఈ రోడ్ అంటే రోడ్డే, ఇంకా రోడ్కి ఎవర్ గ్రీన్ అన్నట్టు. తర్వాత ఏదైనా సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అన్బాక్సింగ్ వీడియో అయితే మీరు చూడండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. సో ఇక్కడ ఈ బ్లూ లైట్ వచ్చింది కదా, ఈ బ్లూ లైట్ అనేది నార్మల్ మైక్. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. సో చూడండి మీరే. హలో, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్ మైక్. సో గ్రీన్ వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్. సో నాయిస్ క్యాన్సిలేషన్లో ఎలా ఉంది మీరే చెప్పండి. ఇప్పుడైతే నార్మల్. హలో, మైక్ చెక్ 1 2 3. దిస్ ఈజ్ హరి ఫ్రమ్ హరి వ్లాగ్స్. ఓకే, హలో గైస్, ఇప్పుడైతే మీకు లైట్ చేంజ్ అయిపోయింది, మీకు అయితే కనిపిస్తుంది. హలో, మైక్ చెక్ 1 2 3 లిల్ అండ్ లౌడ్ కెమ్ టు మైక్. ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసాం. సో గైస్, ప్రజెంట్ మైక్ వచ్చేసి మనకు iPhone 14 Pro Max. దీని వాయిస్ అయితే ఎలా ఉందో మీరే చెప్పండి. సో హలో, మైక్ చెక్ 1 2 3. హలో, మైక్ చెక్ 1 2 3. హలో, మైక్ చెక్ 1 2 3. దిస్ వాయిస్ ఈజ్ ఫ్రమ్ ఓన్లీ iPhone 14 Pro Max ఇంటర్నల్ మైక్. సో ఈ వాయిస్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. మన షార్ట్ గన్ మైక్ రోడ్ వీడియో మైక్రో అంటారు. సో రోడ్ వీడియో మైక్రో వచ్చేసి షార్ట్ గన్ మైక్. సో ఆ వాయిస్ కూడా ఎలా ఉందనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మన వాయిస్ వచ్చేసి రోడ్ వీడియో మైక్రో, రోడ్ మైక్. ఇది వచ్చేసి షార్ట్ గన్ మైక్ అంటారు. సో ఈ వాయిస్ ఎలా వస్తుందో మీరే చెప్పండి. హలో, మైక్ చెక్ 1 2 3. హలో, మైక్ చెక్ 1 2 3. సో దిస్ వాయిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ నాట్ ఐఫోన్. ఇది వచ్చేసి మన రోడ్ వీడియో మైక్రో షార్ట్ గన్ మైక్. ఓకే, లెట్స్ గో టు ది అవర్ మైక్. నేను ఏదైతే పర్చేజ్ చేసినో ఆ మైక్ మీకు ఇప్పుడు వాయిస్ వస్తుంది, చూడండి. సో గైస్, మన బాక్స్ అయితే వచ్చేసి ఇది. సో దీంట్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిన నేను, అంటే ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకోవాలి కదా. ఆల్రెడీ ఓపెన్ అయితే చేసినాం కాబట్టి మనకు ఈ విధంగా ఉంది మైక్. దీంట్లో బిల్లు. సో నేను లాస్ట్లో చెప్తాను ఎంత కొన్నా ఏంటి అని డీటెయిల్స్. టట్టడాయ్ హోలీ ల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ లావెలియర్ మైక్రోఫోన్. సో ఇది గైస్ మనకు మైక్ వచ్చేసి. బాక్స్ మేడ్ టు ఇన్స్పైర్. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నీ. హోలీ ల్యాండ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇది సైజ్ వచ్చేసి బటన్ సైజ్లో ఉంటుంది. 48 ఎడ్జెస్, 24 బిట్ రికార్డింగ్. సో యూనివర్సల్ కంపాటబిలిటీ అండ్ అడ్వాన్స్ ENC. మోస్ట్ ఆఫ్ ద యూజ్ వచ్చేసి మనకు లాంగ్ బ్యాటరీ లైఫ్. సో దట్ ఈస్ గోయింగ్ టు 40 hours. ఇక్కడ బ్రాండింగ్ అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చుకున్నారు. సో ఇది ఫ్రంట్ సైడ్. సో మేడ్ ఫర్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఐఫోన్, ఐప్యాడ్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఐఫోన్స్ వాటికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. సో ఇదంతా యూజర్ మాన్యువల్స్, మనకు అవసరం లేదు. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో ఇంకేం లేదు, దీంట్లో ఒక సిలికా జెల్ ఉంది. సో ఈ బాక్స్ని పక్కన పెట్టేద్దాం. మనం ఈ బ్యాగ్లో ఏమేమి వచ్చిందో అన్నీ ఓపెన్ చేద్దాం. కవర్ క్వాలిటీ అయితే బాగుంది. అన్నీ అన్బాక్సింగ్ చేసేద్దాం ఇప్పుడు. ఓపెన్. సో ఈ ఫీలింగ్ వేరు ఉంటుంది మనకైతే ఇట్లా ఓపెన్ చేయడం.
సో ఇది వచ్చేసి మనకు రిసీవర్, ఇది మైక్ ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఐఫోన్ కనెక్టర్. సో డైరెక్ట్గా మనం పిన్ చేసేసి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తా. సో కనెక్ట్ చేసేసి మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సి టైప్, ఇది కెమెరాకి. సో దీంట్లో ఏంటంటే మనకు కెమెరాకి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఛార్జర్ వచ్చేసి అయితే క్వాలిటీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇది బాగా క్వాలిటీ ఈజ్ గుడ్. సో ఈ రెండు అయితే కాలర్కి పెట్టుకోవచ్చు. మ్యాగ్నెట్ ఉంటుంది, ఇది కాలర్కి పెట్టి వాడుకోవచ్చు. ఈ రెండు డెడ్ క్యాట్స్ ఈ మైక్కి పెట్టేసి మనం వీటిని నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కడైనా బయట ఉన్నప్పుడు వాడుకోవచ్చు. వచ్చేసి కాలర్లో వేసుకోవడానికి. ఓకే, ఇప్పుడైతే మీరు అన్నీ చూసుకోండి ఏమేమైతే ఉన్నాయో దీంట్లో. ఇవి బాక్సింగ్లో రావాలి ఇవన్నీ మీకు. సో ఇవన్నీ పక్కన పెడితే మనకు మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ అయితే ఇది. దీంట్లో అయితే దీన్ని అన్ని కవర్స్ అయితే ఓపెన్ చేసేద్దాం మనం. దిస్ ఈజ్ మైక్, దీనికి కూడా ఇది ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చేసి పాస్ ప్లేకి. దీంతో అయితే ఒక చిట్కా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ఇది రిసీవర్, ఇది మైక్ ని మనం మాట్లాడిన దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇదే మెయిన్ వచ్చేసి మనకు మైక్. ఇది మ్యాగ్నెట్, చూసారా సౌండ్ కూడా భలే ఉంది, భలే అటాచ్ అవుతుంది. ఇది కూడా ఇంకొక మైక్. సో రెండు మైక్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ కవర్స్ అయితే అన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. దీని కవర్లు అయితే ఓపెన్ చేయను, ఎందుకంటే ఇది నాకు అంత యూజ్ కాదు. నేను ఓన్లీ ఐఫోన్ 14 Pro Max తోనే వాడతాను కాబట్టి. మన దగ్గర గోప్రో కూడా ఉంది, గోప్రోకి వాడాలంటే ఇది వాడచ్చు. ఇవన్నీ లెవెల్స్ అన్నట్టు ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారా మీరు? 1 2 3 లెవెల్స్. మైనస్ ఇట్ సైడ్ అంటే మైనస్, రైట్ సైడ్ అంటే ప్లస్. ఇది కెమెరా కేబుల్ అన్నట్టు. ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ కెమెరా కేబుల్. దీని అయితే బ్రాండింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడైతే 2 బటన్స్ ఉన్నాయి, ఇది ఆన్ ఆఫ్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి, ఇది ఛార్జింగ్కి. దీన్ని క్లిప్ చేసుకోవచ్చు మనం మన కెమెరాకి కానీ గోప్రోకి కానీ. టెస్టింగ్ చేసేద్దాం చలో. నేనైతే ఇప్పుడు ఇది మైక్ అయితే కనెక్ట్ చేసేసుకున్నా. సో ఇక్కడ మీకు బ్లూ లైట్ కనిపిస్తుంది అనుకుంటున్నా కదా. సో ఈ బ్లూ లైట్ వచ్చేసి మనకు నార్మల్ మైక్ అన్నట్టు. మనకు నార్మల్ మైక్లో అయితే ఉన్నాను. నార్మల్ మైక్ నుంచి మనం ఇప్పుడు ANC కూడా ఆన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక గ్రీన్ బటన్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఈ ఎల్లో బటన్, ఈ ఎల్లో బటన్ ఆన్ చేస్తేనే ఆన్ అయ్యిద్ది. రిసీవర్కి కూడా అంతే, ఈ మైక్ రిసీవర్ రెండు ఉంటాయి కదా. మైక్ వచ్చేసి మనకు వాయిస్ అనేది నార్మల్ మైక్లో వస్తుంది. నార్మల్ అంటే మనకు డైరెక్ట్ మైక్ అన్నట్టు. సో ANC అయితే ఆన్ చేయలేదు. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఒకసారి ఆన్ చేసి ఒకసారి చెక్ చేస్తా. సో ఆన్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడ మనకు గ్రీన్ లైట్ వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు గ్రీన్ వచ్చింది కదా, ఇది బ్లూ, ఇది గ్రీన్. నేను వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు మాట్లాడుతున్నా. సో మైక్ టెస్టింగ్ 1 2 3, మైక్ టెస్టింగ్ 1 2 3. ఇది వచ్చేసి వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. బ్లూ లైట్ చూస్తున్నారు కదా, ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు మళ్ళీ నేను గ్రీన్ వచ్చింది. సో గ్రీన్ వచ్చిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్. సో మనకు చూస్తున్నారు కదా, మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. సో దీని వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మీరే చెప్పండి. నాకైతే వీడియో తీస్తుంటే అర్థమవుతుంది. సో చూద్దాం ముందు మనకు అంటే ఎక్స్పీరియన్స్ అవుతాయి కదా, ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే. ఇప్పుడైతే మనం అవుట్డోర్కి అయితే ఒకసారి వెళ్దాం. ఇక్కడ ఎలా ఉంది ఏంటి, వితౌట్ మైక్ విత్ మైక్ ఎలా ఉంది వాయిస్ అనేది నేను చెప్తాను. మీకు వాయిస్ డిఫరెన్స్ చూపెట్టాలి కదా. ఇదైతే ఐఫోన్ మైక్. మనకి ఇంట్లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇది చూపిస్తున్నా. అవుట్డోర్లో ఇండోర్లో ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. సో ఇది ఇండోర్లో మనకు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినా కదా, అది వచ్చేసి మనకు హాలీలాండ్ లార్క్ M2 మైక్ వచ్చేసి మనకు. ఇది ప్రజెంట్ వాయిస్ వచ్చేసి ఇంటర్నల్ మైక్ ఐఫోన్ 14 Pro Max. అవుట్డోర్కి అయితే వెళ్దాం ఒకసారి, అక్కడ టెస్ట్ చేసి మీకు వినిపిస్తాం. ఈ వాయిస్ వచ్చేసి మనకు వితౌట్ ఎనీ మైక్. మనకు బయట అయితే నేనైతే ఏ మైక్స్ అయితే కనెక్ట్ చేయలేదు. సో ఇది వితౌట్ మైక్. సో ఇప్పుడు మైక్ కనెక్ట్ చేస్తాను, రోడ్ వీడియో మైక్రో. ఆ మైక్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇప్పుడు కనెక్ట్ చేసిన నేను రోడ్ వీడియో మైక్రో. సో ఈ వాయిస్ ఎలా ఉందో మీరే చెప్పండి. మైక్ చెక్ 1 2 3, మైక్ చెక్ 1 2 3. దిస్ ఆడియో ఫ్రమ్ రోడ్ వీడియో మైక్రో షార్ట్ గన్ మైక్, రోడ్ బ్రాండ్. నెక్స్ట్ వచ్చేసి మనము హాలీలాండ్ లార్క్ M2 కనెక్ట్ చేద్దాం, అదే ఎలా ఉందో మీరే చెప్పండి. సో ఈ మైక్ కనెక్ట్ చేస్తున్నా ఇప్పుడు, హాలీలాండ్ ఐఫోన్ కనెక్టర్. సో దీని నుంచి ఇటు సైడ్ నుంచి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కనెక్టర్, లైట్నింగ్ కనెక్టర్. సో ఇది నేను బటన్ చెప్పాను కదా, ఈ బటన్. ఇప్పుడు మనకు మైక్ హాలీలాండ్ లార్క్ M2 మైక్ అయితే ఇప్పుడు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడు నేను ఒక 5 to 10 మీటర్స్ డిస్టెన్స్లో వెళ్తున్నా. 10 మీటర్స్, ఒక 15 మీటర్స్ వేసుకోండి. ఇప్పుడు మీకు వాయిస్ వస్తుందని అనుకుంటా.
ఎలా వస్తుందో మీరే చెప్పండి. ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు. ఇదైతే మనకు ఒక మంచి అంటే వితౌట్ డిస్టర్బెన్స్ ఒక దగ్గర కెమెరా పెట్టేసి మనం ఏదేమైనా మాట్లాడుకోవచ్చు. సో దగ్గరికి వస్తున్నా. ఇంకొకటి ఏంటంటే లైన్ ఆఫ్ సైట్. ఈ లైన్ ఆఫ్ సైట్ లో 800 మీటర్స్ అండ్ ఎబో ఉంది. ఇది 800 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 0.8 కిలోమీటర్స్. సో అంత దూరం నుంచి అయినా కానీ మనం మాట్లాడుకోవచ్చు. ఇట్లా వెనకకి తిరిగితే అయితే మాత్రం వినిపించదు. ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. మైక్ అనేది మనకు అక్కడ చూస్తూ ఉండాలి. దీన్ని కొంచెం దగ్గరికి తీసుకొని దూరం పెట్టి కూడా మీకు వినిపిస్తాను మైక్. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇప్పుడు దగ్గరికి వస్తున్నా. ఇది వచ్చేసి వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో విత్ నాయిస్ క్యాన్సిలేషన్ నేను ఆన్ చేస్తాను. ఇక్కడ నాకు కెమెరా దగ్గర మన లైట్నింగ్ కనెక్టర్ ఉంది కదా, దాంట్లో TX1 TX2 ట్రాన్స్మిటర్ 1 ట్రాన్స్మిటర్ 2 అని ఉంటాయి. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తే నాకు ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది, అక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. సో వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది, అక్కడ బ్లూ లైట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా ఇక్కడ. సో నాకు అక్కడ గ్రీన్ లైట్ వచ్చింది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయింది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరే చెప్పండి. ఇప్పుడు మనకు నాయిస్ అనేది ఎట్లా ఉంది అనేది అయితే మీరే అర్థం చేసుకోవాలి. నేనైతే నార్మల్ గానే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుకొని ఇక్కడ ఉండి నార్మల్ గా మాట్లాడొచ్చు. నాకైతే ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని నాయిస్ వచ్చినా కానీ కొంచెం నాకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. క్లియర్ కట్ గా ఉంటది. ఏ వీడియోకైనా ఏ యూట్యూబర్ కైనా ముందు వచ్చేసి మనకు వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లా అన్నట్టు. అందుకనే ఈ మైక్ ఉండడానికి రీజన్. మీరు నార్మల్ గా మీకు టెస్ట్లు అయితే చూపిస్తా కొంచెం. ఇప్పుడు టెస్ట్లు ఎట్లా చేద్దామంటే ముందు ఐఫోన్ ఇంటర్నల్ మైక్, రోడ్ వీడియో మైక్రో, హాలీలాండ్ లార్క్ M2 మైక్ కనెక్ట్ చేసుకొని సౌండ్స్, చుట్టుపక్కల సౌండ్స్ విందాం. ఒక 5 సెకండ్స్ అట్లా. నేను ఇక్కడే ఉంటాను, కెమెరా చూస్తాను. 5 సెకండ్స్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంటర్నల్ మైక్, రోడ్ మైక్. సో ఇవైతే మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. మీరు వింటున్నది ఇప్పుడు చుట్టుపక్కల సౌండ్స్. ఇంటర్నల్ iPhone 14 Pro Max మైక్ 1 2 3 4 5. సో గైస్, ఇప్పుడు మీరు వింటున్న చుట్టుపక్కల సౌండ్స్ అయితే మన రోడ్ వీడియో మైక్రో షార్ట్ గన్ మైక్. సో చూడండి. ఇప్పుడు మీరు వింటున్న ఈ సౌండ్స్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్, హాలీలాండ్ లార్క్ M2. ఇప్పుడు మీరు వింటున్న ఈ సౌండ్స్ వచ్చేసి విత్ నాయిస్ క్యాన్సిలేషన్, హాలీలాండ్ లార్క్ M2. ఇప్పుడు డెడ్ క్యాట్, దీన్ని వచ్చేసి డెడ్ క్యాట్ అంటారు. సో ఇది చూసిరా, ఇప్పుడైతే మనకు బ్రాండింగ్ కనిపించదు, ఏం కనిపించదు. సో నాయిస్ వచ్చేసి కొంచెం తక్కువ వస్తుంది. డెడ్ క్యాట్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చిండు. మైక్ అయితే బటన్ సైజులో ఉంది, కాయిన్ సైజు. సో ఇప్పుడు మనం వాయిస్ వచ్చేసి ఇవన్నీ టెస్టింగ్ కదా, మనకు అన్నీ తెలియాలి దీని గురించి. కాబట్టి మనం టెస్టింగ్ వచ్చేసి ఇప్పుడు మనకు డెడ్ క్యాట్ పెట్టుకొని అయితే నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం, ఎలా ఉందో చూడండి. ఇక్కడ బటన్లు నొక్కడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏదో కష్టపడి నేను లోపల ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే మనకు తెలీదు. ఎలా ఉందో మీరే చెప్పండి. మైక్ డైరెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి ముందు. మైక్ డైరెక్షన్ ఇప్పుడు నా మౌత్ వైపు పెట్టుకున్నాను. మౌత్ వైపు పెట్టుకొని నేను ఇప్పుడు మాట్లాడుతాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేద్దాం. మనకు ఇక్కడ కనెక్టర్ ఉంది కదా, ఐఫోన్ కనెక్టర్, దాని నుంచి కూడా చేసుకోవచ్చు. అదొక సింపుల్ టిప్ అన్నట్టు. నాయిస్ క్యాన్సిలేషన్ విత్ డెడ్ క్యాట్ మైక్ ఎలా వస్తుందో మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ డెడ్ క్యాట్ తో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశాను. సో మైక్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ మైక్ స్పెషాలిటీ ఏంటి అనేది చూపిస్తాను. ఇంకొక ఫీచర్ ఏంటంటే దీంట్లో ఇది ఉందా, మన చైన్ టైప్ అన్నట్టు. సో చైన్ టైపు మనకు డైరెక్ట్గా మెల్లో వేసుకొని మాట్లాడుకోవచ్చు. సో మెల్లో వేసుకొని మాట్లాడుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇదొక అంటే ఇంకా నా చేతిలో ఏం లేదు, నేను నార్మల్గా మాట్లాడుతున్నా, నార్మల్గా ఉన్నా అనే ఒక ఫీలింగ్తోనైతే మనం మాట్లాడుకోవచ్చు. కానీ పబ్లిక్లో అయితే ట్రై చేయొద్దు, ఇది చాలా డెలికేట్గా ఉంది, ఎక్కడ పడిపోయేది మనకే తెలియదు. సో ఇప్పుడు నేనైతే ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన ఈ చైన్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకైతే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మంచి వీడియోస్ వస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటేనైతే నేను ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో. మనమైతే ఈ మైక్ గురించి అయితే కొన్ని మాట్లాడుకోవాలి, అంటే మైనస్లు ప్లస్లు. సో ప్లస్ వచ్చేసి ఈజీ టు క్యారీ ఉంటుంది. సో బటన్ సైజ్లో ఉంటుంది. ఇక్కడ పెట్టేసుకొని మనం అది ఐఫోన్కి కనెక్ట్ చేసేసి జస్ట్ ఇట్లా పట్టుకొని ఈజీగా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. దీంట్లో మైనస్ ఏంటంటే నాకు అనిపించినాయి, డెడ్ క్యాట్ ఇచ్చాడు కదా, అది చాలా పెద్దగా ఉంది. మొత్తం దాంట్లో సెట్ ఉంది కదా బాక్స్, ఆ బాక్స్ అందించిండు.
మైక్ డెడ్ క్యాట్లో పెట్టిన తర్వాత ఎట్ సైడ్ పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే మనకైతే కనిపించదు. ఇంకొక మైనస్ ఏంటంటే కనెక్టర్స్ బాక్స్లో, సో ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మనకు కనెక్టర్స్ ఇక్కడ బాక్స్ లో పెట్టుకోవడానికి అయితే లేదు. అదొక మైనస్ ఉంది. బాక్స్ లో ఉంటే బెటర్. ఇప్పుడు రోడ్ వీడియో మైక్రో కానీ డిజై మైక్స్ కానీ బాక్స్ లోనే కనెక్టర్స్ ఇన్బిల్ట్ ఉంటాయి. కాకపోతే ఈ బాక్స్ చిన్నగా ఉంది, అవి క్యారీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఏదైనా ఒక చిన్న బాక్స్ కొనుక్కొని దాంట్లో పెట్టేసుకుంటే సరిపోయింది, క్యారీ చేసుకుంటే సరిపోయింది. లేకపోతే లోపల కవర్ ఉంది కదా, ఆ కవర్ లో అయినా పెట్టుకోవచ్చు.